ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఫలించాలని ప్రభు చెప్పాడు. ఎదగాలని ప్రభు చెప్పాడు. నూతనపరచబడాలని ప్రభు చెప్పాడు. మరి ఎలా నూతనపరచబడాలి? మన జీవితాల్లో ఎలా ఫలించాలి? ఫలించాలంటే మనం ఏం చేయాలి? చూడండి, 3 వచనాలు మనం చూద్దాం దేవుని వాక్యంలో. మొట్టమొదటిగా యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగును నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇది మొట్టమొదటి అనుభవం. ప్రభువులో మనం ఫలించాలి అంటే, ద్రాక్షవల్లిలో తీగగా మనం ఫలించాలి అని అంటే, యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం మనలో ఉండాలి. ప్రియమైన వారలారా, యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనలను విడుదల చేస్తుంది, పవిత్రులనుగా చేస్తుంది. యేసు ప్రభు యొక్క రక్తం మన జీవితాల్లో ప్రభావం చూపించాలి. రక్షించబడి మారు మనసు పొందిన అనుభవంలో ఏముంటుంది? యేసు ప్రభు రక్త ప్రభావం ఉంటుంది. సినిమాలు చూడకోకుండా ఉండాలంటే ఏం కావాలి? యేసు ప్రభు రక్త ప్రభావం మనలో ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి, ప్రేమించటం కాదు. పాపాన్ని అసహించుకోవాలంటే ఏం కావాలి మనలో? యేసు ప్రభు రక్త ప్రభావం కావాలి. ఎందుకని? ప్రతి పాపము నుండి మనలను విడుదల చేస్తాడు దేవుడు. అది ఏ పాపమైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, యేసు ప్రభు రక్తం మొట్టమొదటిగా మన జీవితాల్లో ఉండాలి. 2025 సంవత్సరాల క్రితం కార్చిన క్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క శక్తి ఇప్పటికీ మనలను పాపము నుండి విడిపిస్తూనే ఉన్నది. ఇప్పటికీ మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసింది. అంతేకాదు, ఆ శక్తి మనలో ఇంకా నిలిచి ఉన్నది ఈ లోకంలో. కనుక మనం ఫలించాలంటే మొట్టమొదటగా యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి, అది ఎలాంటిదైనా సరే, మనకి పవిత్రులనుగా చేస్తాడు. ఇంకా రెండవదిగా ఏముందో చూడండి. అక్కడ మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి, ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు దేవుడు. సమస్త దుర్నీతి నుండి. లోకంలో దుర్మార్గత, దుర్నీతి, పాపం పెచ్చుమీరిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులకి పరిష్కారం ఎక్కడ ఉంది అని అంటే, ఒక్క యేసు ప్రభు రక్తములోనే. మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం మనలో ఉండాలి. కనుక సమస్త దుర్నీతి నుండి, అన్ని దుర్నీతుల నుంచి యేసు ప్రభు రక్తం ఇంకా ఏం చేస్తుంది? హెబ్రీ పత్రిక చూడండి, 9వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు రక్తం యొక్క శక్తి ఎంత గొప్పదో
మనం చూస్తున్నాం. చూడండి 9:14 హెబ్రీ. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసు ప్రభు రక్తం అంటే ఏమనుకుంటున్నారు? ఎందుకని? అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్ర రక్తము క్రీస్తు ప్రభుది మనలో ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని కూడా పవిత్రపరుస్తాడు దేవుడు. మన మనస్సాక్షిలో మన కనబడనివి, దేవునికి తెలిసినవి ఎంత అపవిత్రత ఉందో దాన్ని కూడా దేవుడు శుద్ధి చేయగలిగిన యేసు ప్రభు రక్తం. కనుక మన జీవితాల్లో ఫలించాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు రక్తము యొక్క ప్రభావం మనలో ఉండాలి. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క రక్తం గమనించారా? అంతేకాదు, నిర్గమకాండం 12వ అధ్యాయములో నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపచేయక దాటిపోయేదను. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం అలాంటిది. క్రీస్తు ప్రభు మన కోసం పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఆ రక్త ప్రభావం మన జీవితాల్లో ఉండాలి, మన బ్రతుకుల్లో ఉండాలి. పాపాన్ని అసహించుకునేటట్లుగా యేసు ప్రభు రక్తం చేస్తుంది. పరిశుద్ధతని కాపాడుకునేటట్లుగా యేసు ప్రభు రక్తం చేస్తుంది. మన జీవితాల్లో మన మనసాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన క్రీస్తు ప్రభు రక్తం. రండి ప్రభు దగ్గరికి. ఆయన ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. రండి ప్రభు దగ్గరికి. నువ్వు మానలేని పాపాన్ని మానుకునేట్లుగా ప్రభు చేస్తాడు. సిలువ రక్తముతో జయోత్సాహాన్ని దేవుడు మనకిస్తాడు ప్రతి పాపం మీద. రండి ప్రభు దగ్గరికి. చాలామంది ఏమనుకుంటారంటే నా బతికింతే, ఇక నా జీవితంలో నేనేమీ సాధించలేకపోయానని ఆత్మహత్య చేసుకుంటున్నారు కొందరు. రండి ప్రభు దగ్గరికి. మీ పాప భారాలన్నిటినీ, దుఃఖాలన్నిటినీ, వేదనలన్నిటినీ ప్రభు తీసివేసి మీకు నెమ్మదిని, సమాధానాన్ని, మిమ్ములను శుద్ధి చేసే క్రీస్తు ప్రభు రక్తం మీ మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తాడు. రండి ప్రభు దగ్గరికి. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించవద్దు, నిరాశలో ఉండవద్దు. నా బతికి ఇంతేనని నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. చాలామంది నేటి కాలంలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. మమ్మల్ని చూసే దిక్కులు లేరు, మమ్మల్ని ఆదరించే దిక్కులు లేరు, మమ్మల్ని ఆదుకునేవారు లేరు, మా జీవితాలు ఇలాగే నాశనం అయిపోతాయని చెప్పి విషాలు తీసుకుంటున్నారు, పురుగుల మందులు తాగుతున్నారు, వీళ్ళు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు. అలా చేసుకొని అవసరం లేదు. రండి ప్రభు దగ్గరికి. యేసు ప్రభు రక్తం నిన్ను కడిగి పవిత్రపరిచి నీ జీవితాన్ని మారుస్తుంది. కనుక మన జీవితాల్లో మొట్టమొదటిగా ఫలించటానికి యేసు ప్రభు రక్తం, ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి అయిన క్రీస్తు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం నీలో ఉండాలి. ఆ రక్త ప్రభావము నీలో ఉండాలి. ఆ రక్తం చేత నీవు శుద్ధి చేయబడాలి. అదే మన జీవితాల్లో ఎదగటానికి ముఖ్యమైనది. రెండవది ఏంటి చూడండి. తీగగా మనం ఫలించాలి అంటే ద్రాక్షావల్లి క్రీస్తు ప్రభు తీగెల మనం ఫలించాలంటే ఏముండాలి? రెండవది తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను మనలను రక్షించెను. తీగగా మనం ఫలించాలి, బహుగా ఫలించాలి అంటే క్రీస్తు ప్రభు ఆయన మనకి ఆదరణకర్తగా ఇచ్చి వెళ్ళిన పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, నూతన స్వభావాన్ని కలుగచేస్తాడు. ఆత్మ ఫలం ఫలించేటట్లుగా చేస్తాడు. ఆత్మతో నిండిన వారిగా మనలను చేస్తాడు. ఆత్మానుసారముగా ఉండేటట్లు చేస్తాడు. నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఏంటి? నూతన స్వభావం రావాలి. ఆత్మతో నిండిన స్టెఫను, ఫిలిప్పు వీళ్ళందరూ ఏం చేశారు? సువార్త సేవ చేశారు, పరిచర్య చేశారు. ఆత్మతో నిండటం అంటే అది. ఇంకా రకరకాలవి మనం చూస్తామంటే అవి కాదు. ఆత్మవశుడై యోహాను గారు ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఉండి పద్మస్ ద్వీపములో దేవుని ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఇది ఆత్మ వలన జరిగే కార్యాలు. ఇంకా మిగతాది అలాంటివి వాక్యానుసారం అసలు కాదు. ఇదిగో ఆత్మ నూతన స్వభావము కలుగచేయట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలను నూతన స్వభావం చేస్తాడు. ఆత్మానుసారమైన జీవితం కలిగేటట్లు చేస్తాడు. శరీరానుసారమైన జీవితం నుంచి విడిపిస్తాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడిదురో వారందరూ ఎవరు? దేవుని కుమారులు. దేవుని ఆత్మ నాతో నడిపింపబడతాం అంటే ఏంటి? అప్పటికి తాగుడికి పరిగెత్తేవాడివి, ఇప్పుడు ఎక్కడ పరిగెత్తావు? దేవుని సన్నిధికి పరిగెత్తావు. నూతన స్వభావం. అప్పుడు నోరు తెరిస్తే ఇక అంతా నీ ఇష్టానుసారంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు నూతన స్వభావం, నోరు కట్టడిపోద్ది కంతే. అప్పుడు దేవుడు మెచ్చని అహంభావం, గర్వం, అతిశయం, ఇష్టానుసారమైన జీవితం ఉండేది. ఇప్పుడు ఇక అలాంటివి ఉండవు. నూతన స్వభావాన్ని ప్రభు దయచేస్తాడు. మన కొత్త సంవత్సరం అంటారు. అవన్నీ మామూలు. మనలో క్రొత్తదనం రావాలి, పాతవి గతించాలి. ఏమనాలి? సమస్తము క్రొత్తగా మారిపోవాలి మన జీవితాలు. ఇది పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి చేసే క్రియ. పరిశుద్ధాత్మతో నిండిన వారిగా మనం ఉండాలి. ఇంకా చెప్పమంటారా? పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. గుడి మానేసేవనుకో ఎవరు దుఃఖపడతారు? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ప్రభు సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆరాధించేవనుకో పరిశుద్ధాత్మ మన యందు ఆనందిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మనం ఎదిగి ఫలించాలి అని అంటే రెండవదిగా మన జీవితాల్లో ఏముండాలి అంటే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం. రక్షించబడిన తరువాత ఇప్పటికి మనలో నూతనత్వం లేకుండా అలాగే ఉన్నావు అంటే భక్తిహీనుడు నువ్వు, జాగ్రత్త. పాపం మానకుండా ఇంకా అలాగే పాపాలు చేస్తున్నావు అంటే వేషధారివి, జాగ్రత్త. జీవితములో నూతనత్వం, నీ సాక్ష్యం సరిగ్గా లేదు అంటే నీవు దేవుని బిడ్డవు అసలు కానే కాదు, జాగ్రత్త. ప్రభువా ప్రభు అని పిలుచువాడు ఎవడో పరలోక రాజ్యమున ప్రవేశింపడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఫలించాలి, ఎదగాలి అంటే నూతన స్వభావం. బాధతో చెప్తున్నా, కొందరు టెన్షన్గా కరెక్ట్గా గుడికి వెళ్తారు ఆదివారం, మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ పాపాలు చేస్తారంటే అవి వదలరు, ఇది వదలరు.
ఇది భక్తిహీనత, జాగ్రత్త. మార్పు లేని భక్తి, ఇది భక్తి కాదు. బ్రతుకు మార్చుకోకుండా ఏమి చేసినా దేవుడు అసలు అది మెచ్చడు. తెలుసుకోండి. ఇష్టానుసారంగా జీవించి మేము ప్రార్థనలకు వెళ్తున్నాం, మేము క్రైస్తవులు, మేము దేవుని బిడ్డలం అంటే అది వేషధారణ అంటాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకి నూతన స్వభావాన్ని దేవుడు కలుగచేయాలి. నూతనత్వం మనలో ఉండాలి. గమనించారా? ఏమన్నాడు? మా బాహ్య పురుషుడు కృషించునను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 2 కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? దినదినము నూతన పరచబడాలి. అదే దేవుని బిడ్డల యొక్క లక్షణం. నువ్వు ప్రభు సన్నిధిలో ఎదిగి ఫలించాలి అనంటే నూతన పరచబడకుండా, పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా ఇది అసాధ్యం. కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? మనలను నూతన స్వభావం, క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆత్మ ద్వారా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు ప్రభు చేస్తారు. దేవుని బిడ్డలు ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, ఆత్మ ఫలం పొందుకోవాలి, ఆత్మతో నిండిన అనుభవం కావాలి, ఆత్మ వశుడిగా మన జీవితాల్లో ఉండాలి. ఇవన్నీ పరిశుద్ధాత్ముని ద్వారా మనలో జరిగే అభివృద్ధి, ఎదుగుదల కార్యక్రమాలు, ఫలించే కార్యాలు. కనుక ద్రాక్ష తీగ ఎదిగి ఫలించాలంటే మొదటగా క్రీస్తు ప్రభు రక్త ప్రభావం మనలో ఉండాలి. ఆ రక్త ప్రభావం మనలను పవిత్రులనుగా చేస్తుంది. సమస్త దుర్నీతి నుండి విడుదల, మనస్సాక్షిని కూడా శుద్ధి. రెండవది ఏంటి? పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. ఆ పరిశుద్ధాత్ముడు మనలను దినదినము నూతన పరచబడాలి. నూతన స్వభావం మనం కలుగచేయాలి. దేవుని స్వభావమందు మనం పాలివారిగా మనం ఉండాలి. ద్రాక్ష ఒకటి, తీగ ఒకటి కాదు. ద్రాక్షావల్లిలోని లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క పోలికగా మనం మార్చబడాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఆయన యొక్క దీనత్వం, ఆయన తగ్గింపు, ఆయన సమర్పణ, ఆయన త్యాగం మన జీవితాల్లో ఉండాలి. మనల్ని చూశారు అంటే ప్రభువుని చూసినట్లుగా మన జీవితాలు ఉండాలి. ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. ఇంకా మూడవదిగా మనం ఎదిగి ఫలించాలంటే ఏం చేయాలి? ద్రాక్ష వల్లికి ఆహారం కావాలి. ఎదగాలి అంటే మనకు కూడా ఏం కావాలి? జీవాహారం మనకు కావాలి. జీవాహారమైన దేవుని యొక్క వాక్యం మనకు కావాలి. జీవాహారమైన దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని ఈ పాప లోకములో, చీకటి లోకములో నీకొక దీపము వలె నిన్ను నడిపించాలి. వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. మనుషుల వైపు చూడొద్దు, లేకపోతే ఇంక ఎవరెవరో చెప్పితే అటువైపు చూడొద్దు. దేవుని యొక్క వాక్యమే మనకి ప్రమాణం. అపోస్తలుల బోధ మనకి ప్రమాణం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అది మనకి ప్రమాణం. ఇది లేకపోకుండా ఆ పండగ అంటారు, ఈ పండగ అంటారు, ఆ అభిషేకం అంటారు, ఈ అభిషేకం అంటారు. ఇవన్నీ అసలు వాక్యానుసారం కానే కాదు. పౌలు గారు 2 కొరింథీ పత్రికలో ఆయన
ఒకే ఒక మాట అంటాడు. చూడండి ఏమంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో కొరింథీయులకి ఏమంటున్నాడో చూడండి. 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించు కొంటిని. ఏమి ఆయన చేశాడు? ఏ బోధ చేశాడు? యేసుక్రీస్తుని తప్ప అనగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు, మన కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చిన క్రీస్తుని మనం ప్రకటించాలి. ఇది వాక్యానుసారమైన బోధ. నేటి కాలంలో ఇది తక్కువైపోయింది. ప్రలోభాలు పరిచే బోధలు ఎక్కువైపోయినాయి, దుర్బోధలు ఎక్కువైపోయినాయి, అబద్ధ బోధలు ఎక్కువైపోయినాయి, క్రీస్తు సిలువను మరుగుపరిచే బోధలు ఎక్కువైపోయినాయి, వీళ్ళ సొంత ఎక్కువైపోయినాయి. ఇది వాక్యానుసారంగా కడవరి కాలంలో ఎలాంటి వస్తావని దేవుడు చెప్పాడు, అవే వస్తున్నాయి. కనుక దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో వాక్యానుసారమైనది ఉండాలి. మరి వాక్యం ఏం చేస్తుంది? నిన్ను జీవాహారం. దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది, ఫలింపచేస్తుంది. అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దేవుని యొక్క మాట మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. దేవుని మాటే మన జీవితంకి ప్రమాణికం. అంతేకాదు మన జీవితాల్లో ఏమనుందంటే చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏంటి? మన దేని ప్రతిష్ఠించుకోవాలి? దేవుని యొక్క వాక్యం. చాలామంది చేసేది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని అసలు చదవరు, తెలుసుకోరు. దేవారాత్రులు ధ్యానించండి అయ్యా అంటే దేవారాత్రులు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కాలంలో. ప్రార్థన మందిరాల్లోకి వచ్చినా కూడా ఫోన్లే. ఇది వాక్యానుసారం కాదు. దేవుని యొక్క వాక్యం మన జీవితాలని ఎదిగించేవాదిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమే గొప్పది. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేసి ఉన్నావు. మరి ఏం చేస్తుంది దేవుని యొక్క వాక్యం? 119వ కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆ కీర్తన అంతా ఉన్నది. 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచు కొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ నడత బాగుపడాలి అంటే ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం కావాలి. నీ బ్రతుకు బాగుపడాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి మన జీవితాల్లో. దేవుని వాక్యం నీతో మాట్లాడద్దు, నీ పాపాన్ని గురించి ఎత్తి చూపిస్తుంది, నిన్ను మార్చే శక్తి గలది. హెబ్రీ పత్రిక 4:12లో ఏమనుంది? దేవుని వాక్యము బలము గలదై సజీవమైనది, రెండంచుల వాడి అయినా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండే ప్రాణాత్మలను కేళ్లను మూలుగలు విభజించునంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనలో ఎంత ఎక్కువగా ఉంటే మనం అంతగా ఎదుగుతాం. మన జీవితాల్లో దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అదే మన జీవితాలకు ఆశీర్వాదం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? నా కుమారుడా చెప్పేది విను. ఏంటి వినేది?
నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, మరవద్దు నా ఉపదేశాన్ని. అవేం చేస్తాయి? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు శాంతిని కలుగచేసి నిన్ను వర్ధిల్ల చేస్తాయి, నిన్ను ఎదిగేటట్లుగా చేస్తాయి. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ప్రామాణికముగా ఉండాలి. నువ్వు ఎదిగి ఫలించాలి అంటే వాక్యానుసారమైన జీవితమే మనలో ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఏముంది? ఆయన ఆజ్ఞలను నీవు పాటించిన ఎడలా ఇక నిన్ను ఎంత ఎత్తుకు ప్రభు ఎత్తగలడో అంతగా దేవుడు ఎత్తుతాడు. చాలామంది ఏం చేస్తారంటే వాక్యం చదవరు, చదవాలని ఆశ చూపించరు, మిగతా వాటి కోసం ఎంతో ఎంపర్లాడతారు, పట్టుదల చూపిస్తారు, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చదవరు. ఇది సైతాను, ఇది ఒక కనబడకుండా చేసే బంధకాలు ఇవి. కనుక మన జీవితాల్లో ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నీ సమయాన్ని బట్టి 10 వచనాలైనా 10 నిమిషాలు చదివే అలవాటు చేసుకోవాలి. సెలవులు వచ్చినాయి, ఆదివారం వచ్చింది, ఎక్కువ వాక్యం చదువుకో. మరి మామూలుగా ఉన్నప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు 10 నిమిషాలన్నా చదువుకో, 10 నిమిషాలు ప్రార్థన చేసుకో, ఒక అరగంట దేవుల్లో గడపటానికి అలవాటు చేసుకో. ఇది భక్తి క్రమం, వాక్య క్రమం. ఎదగటానికి ఇవే ఉండాలి మన జీవితాల్లో. ఎదిగి ఫలించాలి అని అంటే మన జీవితాల్లో మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఆయన రక్త ప్రభావం మనలో ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభు రక్త ప్రభావం. రెండవది ఏమిటి అంటే మన జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్ముడు మనలను నూతన స్వభావం కలుగచేసి ఎదిగిస్తాడు. మూడవదిగా ఏమిటంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. వాక్య సత్యం ప్రకారం మనం నడుచుకోవాలి. ఈ 3 మన జీవితాల్లో పాటించినట్లయితే నువ్వు ఎదుగుతావు, ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. ఒకవేళ నాకు వద్దు, నాకెందుకు అనుకున్నావు అనుకో, తీసి పారేస్తాడు దేవుడు. ఏమన్నాడు ఎక్కడ? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను పారవేస్తాడు దేవుడు. పనికిరాని తీగగా మనం ఉండకూడదు, ఫలింపని తీగ మనం అసలు ఉండకూడదు. సంవత్సర ఆరంభంలో ఉన్నాం, తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. నువ్వు పనికిరాని తీగగా ఉన్నావా, ఫలింపని తీగగా ఉన్నావా, ఫలించే తీగగా ఉన్నావా? ఒకవేళ పనికిరాని తీగగా ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరించు. ఒకవేళ ఫలింపని తీగగా ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో, ఈ సంవత్సరం నేను ఫలించాలి ప్రభువా, నా జీవితాన్ని ఫలవంతంగా మార్చుకుంటాను నాయనని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు, నూతన స్వభావం కలుగచేస్తాడు. దేవునితో సహవాసం చేయి. వాక్యం చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడినట్లు. ప్రార్థనలో గడుపుతున్నావంటే మనం దేవునితో మాట్లాడినట్లు. ఇదే ప్రభువులో నిలిచి ఉండటం. ప్రభు మనలో నిలిచి ఉండాలి. వాక్యం ద్వారా మనం ప్రార్థన ద్వారా ప్రభువులో మనం నిలిచి ఉండాలి. అప్పుడే ప్రభువులో మనం ఏం చేస్తాం? ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. కనుక ప్రియమైన వారలారా, ఎలా ఉంది మీ యొక్క ఆత్మీయ జీవితం? ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాలని ఫలింపచేయునుగాక, బహుగా ఫలింపచేయునుగాక. ప్రభు సన్నిధిలో ఫలించేవారిగా ఉండుటకు
మనం తీర్మానం చేసుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. పనికిరాని తీగలుగా ఉండకూడదు ప్రభువా, మీరు తీసి పారవేస్తారు. అయా, ఫలింపని తీగలుగా మేము ఉండకూడదు ప్రభువా, నాయన మీరు నరికి వేస్తా అన్నారు తండ్రి. అయ్యా, ఫలించే తీగలుగా మా జీవితాలు ఉండినట్లు మీ సన్నిధిలో గల ఆశీర్వాదాలు ఈ సంవత్సరం మేము పొందుకునేటట్లుగా మమ్మలను మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.